హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి వెజ్ దమ్ బిర్యానీ. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. పొటాటో, క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, చిల్లీ, పచ్చి బఠానీ, పుదీనా, కొత్తిమీర, సాల్ట్ 2 స్పూన్స్, పసుపు 2 స్పూన్స్, కారం 2 స్పూన్స్, గరం మసాలా, ధనియాల పౌడర్ 2 స్పూన్స్, పెరుగు 4 స్పూన్లు, ఒక లెమన్, నిమ్మకాయ, కరివేపాకు, ఆయిల్, నూనె, టమాటా, ఫ్రై ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఇప్పుడు అవన్నీ కలుపుకోవాలి. ఒకసారి మొత్తం అన్నీ కలిసేటట్టు అన్నీ మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక 15 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మనం స్టవ్ పైన ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ. కొంచెం ఆయిల్ వేసి కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మరొక స్టవ్ పైన మనం ఒక బౌల్ పెట్టేసుకొని వాటర్ వేసుకోవాలి. దాంట్లో మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం ఆయిల్, కొంచెం మిర్చి, 1 లెమన్, కొంచెం ఆయిల్, ఇవన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మరగనివ్వాలి వాటర్ని. ఇలా మరుగుతున్న టైంలో మనం రైస్ని నానబెట్టుకోవాలి. ఫస్ట్ ఆ నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఒక 70% కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ కుక్ చేసుకున్న 70% కుక్ చేసుకున్న రైస్ని మనము వెజిటేబుల్స్లో వేసుకోవాలి. ఇలా లేయర్స్ టైప్గా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా లేయర్స్ టైప్గా మనం యాడ్ చేసుకోవాలి రైస్ని. నెక్స్ట్ మళ్ళీ రైస్ వేసుకోవాలి. మొత్తం అలానే రైస్ వేసేసుకొని లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, లాస్ట్లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దానిపైన ఒక బరువాటి ఇది ఏదైనా పెట్టేసుకొని ఆవిరి అనేది బయటికి పోకుండా పెట్టుకోవాలి. 20 మినిట్స్ సిమ్లో
ఉడికించుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకూడదు. ఒక 15 మినిట్స్ తర్వాత తీయాలి. అప్పుడే దమ్ మంచిగా అవుతుంది అన్నమాట రైస్ అనేది. 15 మినిట్స్ తర్వాత మనం తీసాక ఇలా మొత్తం రైస్ అనేది మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మై ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మై న్యూ ఛానల్ నేమ్ ఈజ్ ప్రియా వ్లాగ్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. మీ సపోర్ట్ తప్పకుండా ఉంటే మరిన్ని వీడియోస్ మేము కొత్త వ్లాగ్స్, కొత్త వీడియోస్ మా ఛానల్లో పోస్ట్ చేస్తాము. సపోర్ట్ చేయండి. చూడండి.